నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం ఏదైతే తాజాగా రేవంత్ రెడ్డి కొలువుల పండుగ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారో అందులో భాగంగా కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఉద్యోగం ఊడింది, అందుకే ఉద్యోగాలు వస్తున్నాయి, త్వరలో 11,000 నియామక పత్రాలు ఇస్తున్నాము అనే ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అయితే దాంతోపాటు ప్రస్తుత తాజా రాజకీయాల మీద ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నేత. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాకేష్ గారు, ఓవైపు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి తాజా ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కేసీఆర్కు ఉద్యోగం ఊడినందుకే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, ఈ నియామక పత్రాలు అన్నీ అందిస్తున్నాము, మేము మా టార్గెట్ చేరుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఏంది అసలు వాస్తవం ఏముంటున్నది? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పిండు? వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. నువ్వు మొదటగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఆ సంగతి చెప్పు. నువ్వు కేసీఆర్ సంగతి ఎందుకు నీకు? కేసీఆర్ గారిని ప్రజలు దించేసిండ్రు. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజ ప్రక్రియ. అది నువ్వేం అతిథులు కావు, మేమేం అతిథులుగా, ఎవరు అతీతం కాదు దీనికి. ఇందిరాగాంధీ లాంటి నేత ఓడిపోయింది, ఎన్టీ రామారావు లాంటి నాయకుడు ఓడిపోయిండు. దాన్ని పట్టుకొని ఏదో నేనే ఇక సాధించిన, నువ్వు కూడా ఓడిపోయినావు. నువ్వు కూడా కామారెడ్డిలో ఓడిపోయినావు, కొడంగల్లో ఓడిపోయినావు. నువ్వు దాన్ని పట్టుకొని ఏదో సాధించాలి అట్లా కాదు. నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఈరోజు ఏం చేస్తున్నావు? 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం. ఇది నీ విధానం. మాకు తెలియదా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారేమో ఉద్యోగాలు ఇవ్వలే అంటాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి నువ్వు మాత్రం ఉద్యోగం ఇచ్చినట్ట? అచ్చా, నువ్వు ఇప్పుడు నేను 11,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు. ఈ 11,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు? ఎప్పుడు ఫలితాలు రిలీజ్ చేసిండ్రు? ఆ డేట్స్ చెప్పు, దమ్ముంటే. చెప్పరు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలే. ఒక్క ఉద్యోగం కూడా నేను ఇప్పటివరకు ఇవ్వలే. తాజాగా ప్రధాని మోదీ రుణమాఫీ మీద వ్యాఖ్యలు చేయగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. అంటే సంపూర్ణంగా మేము రుణమాఫీ చేశామని చెప్పేసి లేఖ రాశారు. దాంట్లో వాస్తవం ఎంత అని? ఈయన బండారం బయటపడ్డది. బరివాత నిలుస్తున్నాడు బజార్లో, ఆయన రూపం ఏందో తెలుస్తున్నది. ముఖ్యమంత్రి మొన్నటిదానికి ఏమన్నాడు? ఏ స్టేజ్ అయితే ఆ స్టేజ్లో ఒకటే దంచుడు, మొత్తం అందరు రుణమాఫీ చేసిన. మళ్ళీ నువ్వే వచ్చి లేఖ రాస్తేవి. ఈ రకంగా ఇజ్జత్ తీసుకోవడం అవసరమా? అబద్ధాలు ఎంత అందంగా చెప్పాలనో, ఎంత గంభీరంగా చెప్పాలనో, ఎంత ఆడంబరంగా చెప్పాలనో రేవంత్ రెడ్డి గారిని చూసే నేర్చుకోవాలి. ఇక ఆయన చెప్పే అబద్ధాలు మళ్ళీ మనకు చెప్పలేక మైకులు మొత్తుకుంటానే ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. మైకులు అంత దారుణంగా అబద్ధాలు ఆడి చివరకు ప్రధానమంత్రి యొక్క వ్యాఖ్య చేయగానే ఆయన లేఖ రాసి ఉన్న వాస్తవం చెప్పిండు. ప్రతి గ్రామంలో 100లో కనీసం 30-40 మంది కూడా రుణమాఫీ కాలే. 50-60 మంది, 60-70 మంది ఈరోజు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు మీడియా పరంగా నువ్వు వ్యాఖ్యలు చేయొచ్చు, నువ్వు స్టేట్మెంట్లు చేయొచ్చు, కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. గ్రామాలలో మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోతారు కదా, అక్కడ తెలుస్తారు ప్రజలు. అయితే ప్రస్తుతం వానాకాలం కూడా ముగించే దశలో ఉంది. పంటల కాలం కూడా ఏదైతే వానాకాలం పంటలకు సంబంధించి అటు నిధులు కావచ్చు, ఏదైతే రైతు భరోసా కూడా ఓవైపు ఎక్కడ కూడా అంశం ప్రస్తావించలేదు. ఓవైపు ఏమో రుణమాఫీ అయిందని చెప్తున్నారు. మరి ఒక్కో మంత్రి మాట ఒక్కోలాగా ఉంది. దీని మీద మీరు మతి గలవనటువంటి వాళ్ళు అందరూ కలిసి టీంలో ఖోఖో ఆడితే ఎట్లుంటుందో ఈ మంత్రివర్గం పరిపాలన కూడా అట్లున్నది. ఒక్కో ఆయన ఒకటి మాట్లాడుతూ అంటాడు. కాబట్టి వీళ్ళు ఒక కొహెసివ్గా పనిచేసేటువంటి వాళ్ళు కాదు, కాంప్రహెన్సివ్గా ఆలోచించేటువంటి వాళ్ళు, కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళతో ఏమీ కాదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. పన్ను ఆదాయం తగ్గుతున్నది, ఎక్సైజ్ ఆదాయం తగ్గుతున్నది, స్టాంప్స్ అండ్ రెవెన్యూ డ్యూటీస్ తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయి, వెహికల్ సేల్స్ తగ్గుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ రంగం ఖతం అయిపోయింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈరోజు ఘోరమైనటువంటి సమస్యలు చిక్కుకున్నది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఈ రకంగా ఈ రంగం ఆ రంగం అని కాకుండా 10 నెలల్లో అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ప్రతి నెల కనీసం 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదాయం తగ్గుతున్నది. గ్రోత్ ఉండాలి, కానీ ఈరోజు రిగ్రెసివ్గా రాష్ట్రం వెనక్కిపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. దానివల్లనే ఈరోజు రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు భరోసాకు డబ్బులు లేవు, దవాఖానాలలో మందులకు డబ్బులు లేవు,
బళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, మధ్యాహ్న భోజన సిబ్బందికి డబ్బులు లేవు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు. కాబట్టి అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్. మొన్న హిమాచల్, నిన్న కాంగ్రెస్, నేడు తెలంగాణ. ఎక్కడి పోయినా కూడా క్రైసిస్. ఎంత ఘోరం అంటే ఆ హిమాచల్ ప్రదేశ్లో డబ్బులు లేక ప్రభుత్వంకి గంజాయి మీరు సాగు చేసుకోండి, గంజాయి అమ్ముకోండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక అంతకంటే ఘోరం ఏముంటుందండి, నాకు అర్థం కాదు. రైట్. చివరిగా ఏదైతే తెలంగాణ ప్రజల నుంచి ఒక వ్యతిరేక వస్తున్నా కూడా హైడ్రా మీద, అయితే ఇప్పుడు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ కూడా తీసుకోవడం జరిగింది గవర్నర్ నుంచి కూడా. అంటే ఈ దీని మీద ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే అది దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి ఒక పత్రం. అది నీకు దమ్ము ఉంటే నువ్వు చట్టసభలో చర్చ పెట్టి చట్టం చేయాలి. ఆ దమ్ము లేదు కాబట్టి దొడ్డిదారిన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఏ జీవో అయినా అది చట్టానికి అనుగుణంగా ఉండాలా. ఏ చట్టమైనా ఏ ఆర్డినెన్స్ అయినా అది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. కానీ ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్సు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది. 12 ఏళ్ళు ఒక ఆయన ఒక దగ్గర ఉంటే ఆయనకు టెనెంట్ రైట్ వస్తుంది, అనుభవదారి హక్కు వస్తుంది. కానీ దాన్ని కాలరు వస్తూ ఈరోజు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని మనం చదువుకున్నాం. మరి మనుషుల కోసం నిర్ణయాలు తీసుకోవాలి కానీ మట్టి కోసం కాదు నువ్వు నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ హైడ్రా అనేది ఒక దిక్కుమాలిన ఐడియా. ఇది నువ్వు కబ్జాలను అరికట్టాలన్నా, చెరువులను ప్రొటెక్ట్ చేయాలన్నా, లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నా కూడా ఇది కాదు కదా విధానం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్. మీరు అన్ని చేయాలనుకున్నప్పుడు కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేయండి. ఈరోజు పట్టా భూములలో కొంతమంది ప్రభుత్వం అనుమతిస్తే కట్టుకున్నారు. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మార్కెట్ రేట్కి ఎక్వైర్ చేయండి, వాళ్ళకి ఇల్లు కట్టియండి బయట, వాళ్ళకి జాగలు ఇవ్వండి బయట, వాళ్ళని సాటిస్ఫై చేయండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. దాని తర్వాత మీరు చేపడితే వేరు. కానీ ఏకాఏకన అర్ధరాత్రి వచ్చి ఇల్లు కూలగొడితే నువ్వే కూడా అసలు ఇల్లు కూలగొట్టడానికి నీకేం అధికారం ఉన్నది? రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, జీవించే హక్కు ఇచ్చింది. ఆ హక్కును హరించేటువంటి హక్కు నీకు లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే తాజాగా తీగల కృష్ణారెడ్డి అయితే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన టీటీడీపీకి వైభవం తెస్తాము, అలాగే పక్క టీడీపీలో జాయిన్ అవుతాం, అందరం కలిసికట్టుగా టీటీడీపీకి పూర్వవైభవం తెస్తామంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అప్పుడెప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టీడీపీ తర్వాత ఇప్పుడు ఇలాంటి వార్తలు వినబడ్డం, దాని వెనకాల ఆంతర్యం ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? ఆంతర్యం ఏముందండి, మళ్ళీ ఇక్కడ తన బలాన్ని పెంచుకోవాలని చెప్పి చంద్రబాబు గారు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడు అని చెప్తే మళ్ళీ ఆయన కోపం వస్తుంది పాపం. కానీ వాస్తవం అదే. ఆయనకు గురుదక్షిణగా అనేక నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏదో రకంగా టీడీపీకి బలం చేకూర్చేటువంటి ఒక ప్రయత్నం అది జరుగుతున్నది. దాంట్లో భాగంగానే తీగల కృష్ణారెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణ ప్రజలు టీడీపీని యాక్సెప్ట్ చేయరు ఇక్కడ. థ్యాంక్ యూ. రైట్. ఇది ఏదైతే తాజా పరిణామాల మీద రాకేష్ రెడ్డి గారి స్పందన. అలాగే ఏంటంటే అటు ఏదైతే హైడ్రా కావచ్చు, లేకపోతే ఇతరగా తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధిని వెనకడుగు వేసే విధంగానే ముఖ్యమంత్రి పాటిస్తున్నారు, ఆ విధంగానే వెళ్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగట్లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.